విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుండి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై సిమెంట్ గోడ కూలింది. ఈ ఘటనలో క్యూ లైన్ లో ఉన్న 7 భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్చి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. మృతుల్లో సాఫ్ట్వేర్ దంపతులు పిల్లా ఉమామహేశ్వరరావు, శైలజతో పాటు ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా విశాఖపట్నం నగరానికి చెందినవారు. విశాఖపట్నంలోని మధురవాడ చంద్రపాలెంలో వీరు నివాసం ఉంటున్నారు. ఉమామహేశ్వరరావు వయసు 30 సంవత్సరాలు, శైలజ వయసు 26 సంవత్సరాలు. ఉమామహేశ్వరరావు హైదరాబాద్ లోని HCL లో పనిచేస్తుండగా శైలజ హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు. వీరికి 3 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అప్పన్న దర్శనం త్వరగా ముగించుకుని లాగిన్ కావాలన్న ఉద్దేశంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు 300 రూపాయల శీఘ్ర దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఆ సమయంలో గోడ కూలి వీరు మరణించారు. అందరితో కలివిడిగా ఉండే దంపతులు ఇద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన ఇతరుల వివరాల విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లా మాచవరానికి చెందిన పత్తి దుర్గాస్వామి నాయుడు, కుమ్మపట్ల మణికంఠ, విశాఖపట్నం అడవివరంకి చెందిన ఎడ్ల వెంకట్రావు ఉన్నారు. ఈ ఘటన పట్ల ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ ఘటనకు కారణాలేంటి అనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది ఏపీ సర్కార్. అయితే కొంతకాలం క్రితమే కట్టిన గోడ ఒక్కరోజు వర్షానికే కూలిపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందుకు ఎవరి నిర్లక్ష్యం కారణము అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.